సండే మార్నింగ్ ఆడి షోరూంలో మనకి మంచి ఈవెంట్ జరిగిందనమాట, యోగా ఈవెంట్. ఈజీగా 200 వెళ్ళిపోతుంది కార్. సర్కిల్ స్మార్ట్ నాట్ హార్డా. ఓ మధు అంటే నాకు క్రష్ ఉండే ఎప్పటి నుంచో, సో అలా. సో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గాయస్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. సండే మార్నింగ్ ఆడి షోరూంలో మనకి మంచి ఈవెంట్ జరిగిందనమాట, యోగా ఈవెంట్. హే మధు. సో యాక్చువల్లీ ఈవెంట్ అయిపోయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేసాం మేము. సో టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అంతకన్నా ముందు మీట్ మధు, ది ఫేమస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. వెల్ హాయ్, ఐఎమ్ మాధవి. చెప్పు ఏంటి? కట్ ఉండదు, బ్లాగ్ ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఆడికి వచ్చాము, మాచా తాగాము, అండ్ దెన్ వీ హ్యాడ్ దిస్ వైబ్ యాక్టివ్ కోర్ సెషన్. నా చేతులు పడిపోయినాయి, బట్ యా, ఐ థింక్ ఐ గాట్ అ బేబీ బైసెప్. నైస్ రా. యా, యు గాట్ బేబీ బైసెప్. ఐ వాజ్ స్ట్రగ్లింగ్ ఆల్ ద టైమ్. నాకు అసలు అర్థం కాలేదు నేను ఏం చేస్తున్నాను. యు వాజంట్, యు ఆర్ ప్రో, బట్ పిలాటిస్ డెఫినెట్లీ హెల్ప్. You should try Pilates sometime. We'll try. ఎప్పుడైనా పిలిస్తే విల్ ట్రై. Yes. మీరు వెళ్ళిపోయి మీరు స్టోరీలు పెట్టేస్తే మేము ఎలా ట్రై చేస్తాం. సో విల్ జస్ట్ వాక్ అరౌండ్ ది షోరూమ్ టూర్ చేద్దాం. హే మాచా, రెండో మాచా. Well, it's very good. It's from Altrigo, so. నిజంగా మనస్సాక్షి మీద చెప్పు, నీకు నచ్చుతుందా? నేను ఆ కలర్ చూసే ఇప్పటి వరకు ట్రై చేయలేదు తెలుసా. కాఫీ హై కమిట్మెంట్, ఓకే, మాచా లో కమిట్మెంట్. నిద్ర రాదు, అంత ప్రాబ్లం ఉండదు. సూపర్. సో ఫస్ట్ మనం షోరూమ్ అంతా చూద్దాం, ది ఆడి షోరూమ్. అండ్ వీ హ్యావ్ అజయ్ హియర్. అజయ్ ఎడిటింగ్లో తీసు. సో దరుణ్ దా ఫార్ములా 1 దరుణ్ ఇక్కడ ఉన్నారు. సో హీ యూస్ టు వర్క్ ఇన్ ఫార్ములా 1 ఒక టైంలో. యూ కుడ్. సో విల్ గో ఆన్ ఎ టెస్ట్ డ్రైవ్. బిఫోర్ టెస్ట్ డ్రైవ్ మనం ఒక టూర్ చేద్దాం, షోరూమ్ టూర్. వాట్ యు సే? విచ్ కార్ యూ లైక్ ఇన్ ఆడి? R8 డిస్కంటిన్యూడ్. I used to play. ఆస్ఫాల్ట్లో ఆడుతుండే ఆడి R8 ఇప్పుడైతే డిస్కంటిన్యూడ్. బట్ ది క్రేజియస్ట్ కార్ V12 ఇంజన్, V10, V8, 3 అనుకుంటే 3 or 4 ఆప్షన్స్ ఉండే దాంట్లో, బట్ ఇప్పుడు రావట్లేదు. ఈట్రాన్ లాస్ట్. షోరూమ్ చూద్దాం గైస్. సో వీ హ్యావ్ ది బ్యూటిఫుల్ Q3 స్పోర్ట్స్ బ్యాక్ ఇక్కడ, అండ్ ది Audi A4. సో వీ హ్యావ్ ది Audi Q3. క్రేజీ ఉంది కదా. ఒక చిన్న వాక్ అరౌండ్. అండ్ దిస్ ఈస్ ది బ్యాక్. ఎలాగో బ్యాక్ వచ్చాం కాబట్టి నైస్ బూట్ స్పేస్. బూట్ స్పేస్ చూడంగానే నాకు రోలింగ్ షాట్స్ గుర్తొస్తాయి అన్నమాట. గెట్ ఇన్ టు ది కార్. మనం అయితే ఇప్పుడు ఆడి Q3లో ఉన్నాం. సో వీ హ్యావ్ ది బ్యూటిఫుల్ స్టీరింగ్, ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ అనమాట, అండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఆడి ఇంటీరియర్స్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ. సి కంపేర్ టు వేరే కార్స్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. వేరే కార్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. సో మనకి ఇక్కడ అన్ని యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట. క్యాప్, యాక్చువల్లీ వాచ్ కూడా ఉంది. యాక్చువల్లీ చాలా ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్లో ఒక కార్ ఉంటుంది ఇక్కడ, అది గ్లాస్ బ్రిడ్జ్ పైన ఉంది. యూ కెన్ సీ సేమ్ Q3, బట్ ఇది క్రేజీ. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, అండ్ ఈ కార్ ఎక్కడ నిలబడిందో చూడండి. ఇట్స్ ఆన్ ఏ గ్లాస్ బ్రిడ్జ్, మీకు కింద చూడొచ్చు. సో ఇలాంటి గ్లాస్ బ్రిడ్జ్ హైదరాబాద్లో అయితే లేదు. మీ సిటీలో అంటే మీరు కామెంట్ చేయండి. అండ్ వీ హ్యావ్ Q5. Nice. So you can see
ఈ మూమెంట్ ఇలా ఉందన్నమాట డోర్ హ్యాండిల్. సో లెట్స్ గో అనే టెస్ట్ డ్రైవ్. వస్తుందా ఇది గ్యాప్లోంచి? A6 అనమాట, ఆడి A6, వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ కార్స్ ఆఫ్ A6. మన మర్సిడీస్లో ఎస్ క్లాస్ అలాగో ఆడిలో A6 అలాగనమాట. లెట్స్ గో. డబుల్ టేప్ పెట్టేస్తే సార్టెడ్. క్రేజీ ఫ్రేమ్ ఉంటుంది, అలా వెళ్ళేసి రావచ్చు. సో గైస్, చాలా బాగుంది యాక్చువల్లీ. తరుణ్ గారు ఉంటే బాగుండు. వెళ్ళిపోయాడు. ఆడి కార్ ఎక్కిస్తారా? యాక్చువల్లీ దీని కీస్ చూడండి ఎంత బాగున్నా, క్యూట్గా. సో ఫస్ట్ టైం మధు ఆడి? నాట్ రియల్లీ. ఏ మోడల్స్ అంటే లైక్ మనకు మోడల్ తెలీదు. ఇట్స్ ఆడి అంతే. నువ్వు బ్రో? ఫస్ట్ టైం. నేను కూడా నాట్ ఫస్ట్ టైం, బట్ A6 ఫస్ట్ టైం. ఈ పర్టికులర్ మోడల్, నాట్ బ్రాండ్, బట్ A6 నడపడం ఇదే ఫస్ట్ టైం. లెట్స్ సీ ఎలా ఉంటుందో A6. వీళ్ళు కూడా నాతో కూర్చోవడం ఫస్ట్ టైం. అచ్చా వి డిడ్ యా పాష్. గైస్ ఏదో చేసి పెట్టాను డీజే పాకెట్ అక్కడ. ఐ హోప్ పడిపోయి దాని మెడ ఇరిగిపోకుండా ఉంటే చాలు. ఓకే, దాని కాబట్టి చాలా జాగ్రత్తగా దింపాలి. గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉంది బ్రో దీన్ని కంపేర్ టు M340i? దిస్ ఈస్ గుడ్ రా. ఓకే, వాట్ అబౌట్ ది టైర్స్? ఇవి రన్ ఫ్లాట్ టైర్సా లేకపోతే రెగ్యులర్ టైర్సే కదా? ఓకే, ఇప్పుడు మనం అలా రౌండ్ కొట్టి రావాల్సి వస్తుంది అనుకుంటా, ఎందుకంటే కొత్తగా యూటర్న్స్ కూడా బంద్ చేస్తున్నారు. అండ్ డీజే పాకెట్ ఇలా ఉంది ఆ డబుల్ టేప్తో. స్ట్రెచ్ లాగితే పక్కా పడిపోతుంది ఆ కెమెరా, నో డౌట్. ఇది ఇంకా నీకు అర్థం కావట్లేదు, ఇది చాలా పుల్ ఉంటుంది కదా, ఇలా పడిపోతుంది అనిపిస్తుంది నాకు. ఎత్తుకెళ్ళేటప్పుడు కాదు, సి ఈ పికప్కి సి పట్టుకోపో. ఉండని నేను చెప్తా. ఇఫ్ ఐ ఫీల్ నేను చెప్తా. ఈవీ కాదు బ్రో, ప్రాపర్ మిషన్. 255 bhp. జస్ట్ ఇమాజిన్. వెరీ స్మూత్, వెరీ కంఫర్టబుల్. యాక్చువల్లీ ఇది That's all I care about. You asked, no, you don't know anything about the models. I think even the fanciest cars, some are very uncomfortable to sit in. I think that's what I care about. It should be very comfortable. The passenger princess. యాక్చువల్లీ దీన్ని నాకు తెలిసి రేర్ సీట్ ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది కదా. తెలుసు, పడిపోయింది. సో గైస్, ఇప్పుడే మన డీజే పాకెట్ పడిపోయి బతికింది. ఇట్స్ వెరీ సెన్సిటివ్ అనమాట దిస్ గింబల్ పార్ట్. ఇలా ఇరిగిపోతుంది అది. పట్టుకోమదు జస్ట్ అలా. పట్టుకుంటే పడిపోయినప్పుడు కాదు, ఇప్పుడు పట్టుకో. ఓకే, వీఆర్ ఆన్ ORR. బేసిక్గా మన దగ్గర యాక్షన్ కెమెరాస్ లేవు అండ్ డీజే పాకెట్ అక్కడ పెడితే ఉండట్లేదు అని తీస్తాను. విల్ సీ. సో రెడీ గైస్. డైరెక్ట్ మాన్యువల్ షిఫ్ట్ అవుతుంది, జస్ట్ ప్యాడల్ షిఫ్టర్స్ మనం. ఈజీగా 200 వెళ్ళిపోతుంది ఈ కార్ విత్ ఇన్ నో టైమ్. బ్రేక్స్ క్రేజీ. అది SUV, అది హ్యాచ్ బ్యాక్, అది సెడాన్, ఇది SUV. దట్స్ Q7. దీని తర్వాత వీ హ్యావ్ Q8 అనుకుంటా. SUVs are like 7 seaters. నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, 5 seaters.
సో వీ హ్యావ్ ది బ్యూటిఫుల్ టచ్ స్క్రీన్ ఇక్కడ అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ టచ్. ఇక్కడ ఒక డిస్ప్లే అండ్ వీ హ్యావ్ వన్ మోర్ డిస్ప్లే హియర్ అండ్ 2 zone క్లైమేట్ కంట్రోల్. యాక్చువల్లీ 4 zone అనుకుంటా కదా. యా నైస్. మంచి నో కాపీరైట్ మ్యూజిక్. బ్రేకింగ్ వాస్ ఫన్. కాన్ఫిడెన్స్ అసలు అంటే ఆగుతుంది, అదే ఇట్లా ముందుకు కూడా స్మూత్గా అయిపోతుంది. స్మూత్గా అవుతుంది కదా, అదే క్రేజీ పార్ట్. ఎంత నేను చూడలేదు కానీ స్పీడ్ బాగానే వెళ్ళాం. సో ఎలా ఉండింది మధు? బెస్ట్ రైడ్, క్రేజీ, అమేజింగ్, సో స్మూత్, సో కంఫర్టబుల్. ఐ లవ్ ఇట్. నీ ఎక్స్పీరియన్స్ బ్రో? Super amazing. Breaking it. సో ది బెస్ట్ పార్ట్ ఈస్ బ్రేకింగ్ అనమాట. అస్సలు లైక్ ముందు జర్క్ అవ్వట్లేదు, బండి ఆగిపోతుంది అండ్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ పంచీ కూడా. యాక్చువల్లీ స్పోర్ట్స్ మోడ్. యా, ఆడి A6 ఎప్పుడైనా టైం దొరికితే ఫుల్ డీటెయిల్డ్ రివ్యూ వీడియో కూడా చేద్దాం ఈ కార్ పైన. అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ ఇది యాక్చువల్లీ. అసలు వ్లాగ్ చెయ్యాలని కూడా నేను అనుకోలేదు. బట్ సరే చూద్దాం, ఇన్ కేస్ ఒకవేళ వ్లాగ్ చేయాల్సి వస్తే అని కెమెరా తీసుకొచ్చా. వర్త్ ఇట్. ఒకవేళ ఓజ్మో తీసుకురాకపోయింటే అసలు వ్లాగే చేసేవాడిని కాదు. అండ్ ఇందాకే కాఫీ తాగడం వల్ల, నువ్వు మాచా తాగావు కదా, నేను కాఫీ తాగడం వల్ల స్పైక్ ఇంకా అలా ఉందన్నమాట. చుమ్ అంటుంది అది బేసిక్గా. యాక్చువల్లీ మధు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, F1 రేసర్, వెళ్ళిపోయాడు పాప. వస్తాను ఎక్సైటెడ్, వెళ్ళిపోయాడు. చూడు బ్రో, మిస్ అయ్యాను, ఇదంతా మిస్ అయ్యావు యాక్చువల్లీ. లెట్స్ గో బ్యాక్ టు షోరూమ్ గైస్. యాక్చువల్లీ కేబుల్ బ్రిడ్జ్ వరకే వద్దాం అనుకున్నా కానీ ఆ ట్రాఫిక్ వల్ల ఐ థింక్ ఇది బెస్ట్ పార్ట్. యా, అక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఉండదు. సో మినిమం ఒకవేళ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ORR ఇస్ ది బెస్ట్ ప్లేస్ టు ఎక్స్పీరియన్స్ దీస్ కైండ్ ఆఫ్ కార్స్. అందుకే మేము ఇప్పుడు ORR పైనే ఉంటాం. నా సగం బ్లాగ్స్ ORR పైనే ఉంటాయి. బెస్ట్ అండ్ సేఫ్ కూడా అనొచ్చు. సిటీలో నాట్ దట్ సేఫ్. గైస్, ఎవరికి ఆడి నచ్చుతుంది, ఎవరికి BMW నచ్చుతుంది, ఎవరికి బెంజ్ నచ్చుతుంది కామెంట్ చేయండి. ఈ రోజుతో నాకు ఆడి పైన ఉన్న ఏమంటారు ఒపీనియన్ మారిపోయింది ఈ రోజు తర్వాత. బేసిక్లీ నాకు M340 కన్నా RS5 నచ్చేది. అండ్ ఇది యాక్చువల్లీ A6 నాకు తెలిసి సందీప్కి సెట్ అవుతుంది. సందీప్ ఎప్పటి నుంచో C-క్లాస్ అమ్మేసి ఆడి అంటున్నాడు. సో ఐ థింక్ సందీప్ నీకు ఇది సెట్ అవుతుందేమో. సందీప్ ఒకసారి నడిపి చూడు. అదు, ఆడికి ఎంత రేటింగ్ ఇస్తావు? I would give a solid 9. Okay. I mean, because I don't know the technicalities. అందుకని అట్లా వదిలేసాను. But whatever you know. But whatever I know, నా పాయింట్స్ ప్రకారం నా ప్రయారిటీ ఇస్ కంఫర్ట్, టాప్ నాచ్. Safety apparently, good airbags and stuff, I think it goes. And yeah, it is so smooth. నేను యూజువల్లీ కార్స్ ఇలా అయిపోతా, బట్ ఇలానే ప్రశాంతంగా వచ్చాను. సో దట్ ఈస్ వెరీ గుడ్. అంటే బ్రేక్స్ ఆర్ రియలీ గుడ్. So yeah, I think these 3 are favorite points. I like the paddle shifters feel అన్నమాట. You can feel that rush. ఇప్పుడు కూడా మాన్యువల్లోనే ఉంది. హైలైట్ ఏంటంటే ఇక్కడే యూటర్న్ మూస్తారు. ఇప్పుడు ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి, అదే టార్చర్. ఎందుకు ఇట్లా చేస్తారో అప్పుడప్పుడు సడన్గా. మస్తు మీమ్స్ వచ్చినాయి, హైదరాబాద్లో యూటర్న్ తీసుకోవాలంటే 10 కిలోమీటర్లు వెళ్ళాలి, 10 అట్లనే అయ్యేటట్టుంది ఇంకొన్ని రోజుల తర్వాత. సర్కిల్స్ నాట్ హార్డా. సో బేసిక్గా అది అనమాట. నార్మల్గా ఇది ఆపోజిట్ వే, మనం ఆపోజిట్లో వెళ్తున్నాం ఎందుకంటే రూట్ అంతా మార్చేశారు. జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు ఎవరైనా ఫోటో తీసి చలా చేస్తే ఆపోజిట్లో వస్తున్నాం అని ఎలా ఉంటుంది. బట్ యా, ఇది ఫీల్ డిఫరెంట్ కదా. ఆపోజిట్ వేలో మనం వెళ్తున్నాం. ఎగ్జాక్ట్ దీనిలో అసలు వెళ్ళకూడదు. అంతే, గవర్నమెంట్కి ఏది కావాలంటే అది చేయొచ్చు. ఆపోజిట్ కదా, టోటల్లీ డిఫరెంట్ ఫీలింగ్. ఇది ఎక్కడ దాకా ఉందా మరి? షోరూమ్ దాకా ఇలాగే ఉందా? ఓ, మొత్తం KBR సర్కిల్ అంతా. నైస్. సో గాయస్, KBR సర్కిల్ 1 వే అయిపోయింది. యూ కెన్ సీ ఒక డిఫరెంట్ ఫీల్. అసలు ఎక్కడో నడుపుతున్నట్టుంది, హైదరాబాద్లో నడుపుతున్నట్లేదు. ఈ స్ట్రెచ్ కొడుతున్నా మధు డైలీ. అక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం కొడితే 10 కిలోమీటర్స్ అవుతుంది. 10,000 స్టెప్స్ అవుతున్నాయి. 10,000 11,000 స్టెప్స్, 600 క్యాలరీస్. 1.5 గంట, 600 క్యాలరీస్.
ఎట్లా వాకింగ్ కూడా వెళ్తున్నాం కదా, యోగా కూడా చేద్దామని వచ్చా. అస్సలు రావట్లేదు ఏం చేయడానికి. నేను నిన్ను చూస్తున్నా. ఒక 3 నెలలు చేస్తే ఓ టూ మచ్. నేను నిన్ను చూస్తున్నా, మధు చేసేస్తున్నా, నాకు రావట్లేదు ఏంటి అంటే నాకు ఈ రోజు సరిగ్గా చేయలేకపోయినా లేదంటే వెస్ట్ నొప్పి వచ్చింది లైట్గా. బట్ స్టిల్ నువ్వు బాగా చేసావు. It's been 1 year since I'm doing Pilates and I'm very flexible now. And it's actually helping me with everything. Heels చేసుకోవడంలో కూడా like because I'm a model, I have to wear heels all the time. Like lower body strength అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది. నైస్. ఫిట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. చాలా కష్టం బాబు. సగం సేపు యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్ టు గెట్ అప్ టు డూ ఇట్. సో బేసిక్గా హైదరాబాద్ రూపురేఖలు మార్చేశారు. సో ఆఫ్టర్ ఆల్ దిస్ బ్యాక్ టు షోరూమ్ గైస్. కెన్ సీ. ఇంత తర్వాత ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అక్కడ పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, బాగానే ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. సో మధు అంటే నాకు క్రష్ ఉండే ఎప్పటి నుంచో. సో అలా అలా ఎలా అనిపించింది మధు? కామెడీగా అనిపించిందా? వెరీ నైస్. ఇట్ వాస్ అ వెరీ గుడ్ రైడ్. వెరీ స్క్రిప్టెడ్ బ్లాగ్. వెరీ సో తమ్నెల్లో క్రష్ అని పెట్టింది ఊరికి యాక్చువల్లీ మీ అటెన్షన్ కోసం, లేకపోతే మీరు చూడరు కదా బేసిక్గా వీడియోస్. మధు ఈజ్ మై ఫ్రెండ్. ఐ నో మధు 1.5 year అయిపోయింది అనుకుంటా. వి మెట్ అండ్ టోన్స్ గణేష్ అన్న టోన్స్ ఉంది కదా, దాంట్లో ఒక షూట్లో కలిసాం మేము. అండ్ దాని తర్వాత అలా అలా అప్పుడప్పుడు కలుస్తుంటాం ర్యాండమ్గా. ఈ రోజు కూడా ఇది అసలు నాకు మధు వస్తున్నట్టు తెలీదు. యా, మధుకి నేను వస్తున్నట్టు తెలీదు, నాకు మధు వస్తున్నట్టు తెలీదు. నేను చూస్తే నా ముందే మధు చేస్తుంది ఆల్రెడీ. ఇన్ ద మార్నింగ్ చాలా లక్కీ యాక్చువల్లీ. అంతా అలా అలా అయిపోయింది. వి టుక్ ద వీడియో. ఐ థింక్ ఇట్స్ గోనా బి గ్రేట్. యా, అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్పెషల్ థ్యాంక్స్ టు ఆడి హైదరాబాద్ సెంట్రల్. యా, అండ్ అక్కడే ఉన్నాం బేసిక్గా. ఇందాక తీసుకెళ్ళిన కార్ కూడా వాళ్ళదే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది లాంగ్ టెస్ట్ డ్రైవ్. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ కదా. రిలాక్సింగ్ డ్రైవ్ ఇట్ వాస్. బేసిక్గా యా, మంచి డ్రైవ్. ఇంకా దాంతోపాటు ఈ 1 way చేస్తారు సడన్గా, అండ్ రైడ్ ఇంకా పెద్దగా అయిపోయింది. But then we got to see that in an Audi. So good day. గుడ్ డే. సో దట్స్ ఇట్ గైస్. ఈ రోజు వీడియో ఇక్కడితో ఆపేద్దాం. ఐ థింక్ ఐ గాట్ గుడ్ కంటెంట్. ఐ థింక్ సో. సో మధు, థ్యాంక్స్ టు మధు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ గైస్. వాట్ యు సే? Please do subscribe. సో నేను మీ అఖిల్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్ అండ్ బై బై.